హలో అండి. వెల్కమ్ టు పూర్ణిమ ప్రింట్స్. నేను మీ పూర్ణిమని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో బ్యూటిఫుల్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి. ప్యూర్ పట్టు మీద బాందిని విత్ అజ్రక్ ప్రింట్. ప్యూర్ అజ్రక్ ప్రింట్ తెలుసు కదా! గుజరాత్ కచ్‌లో ఈ అజ్రక్ ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రింట్. న్యాచురల్ కలర్స్‌తో ప్రింట్ చేస్తారని మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్‌లో మనకి బాందిని తయారవుతుంది. నేను ఈ సారీ పంపిస్తే ఫస్ట్ మనకి ప్రింటింగ్ అయ్యి, బాందినీకెళ్ళి, మళ్ళీ డయింగ్ అయ్యి, మన దగ్గరికి చేరుకుని, మళ్ళీ వీడియో చేసి మీ దగ్గరికి చేరుకునేసరికి మినిమమ్ 6 మంత్స్ ప్రాసెస్ ఇది. తక్కువ టైం ఏం కాదండి. సో, అంత ప్రాసెస్ అయినప్పటికీ ఏమన్నా పోనీ ఒక 100 చీరలొస్తాయా అంటే రావు. ఒక 15 శారీస్ వస్తాయి అంతే. సో, అందులో కొన్ని ఇవాళ నేను ఆ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. ప్యూర్ సిల్క్ మీద అజ్రక్ అండ్ బాందిని శారీస్. ప్యూర్ సిల్క్ వెరైటీ అండి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఒరిజినల్ బాందిని ఉంటుంది. సో, మీకిది ఇంకా ఓపెన్ చేయలేదు కొన్ని థ్రెడ్స్ కూడా. అందుకే దగ్గరగా డిజైన్ తెలియట్లేదు. ఇలా బాందిని డిజైన్ అనేది ఆల్ ఓవర్ సారీలో ఉంటుంది. సో, మొత్తం సారీకి ఇవ్వడమే కాకుండా ఇట్లా ఈ డిజైన్ ఇస్తే ఇంకా బావుంటుంది. బోర్డర్ కాన్సెప్ట్‌లో అన్నట్లుగా ఇక్కడ గూడా నేను బాందినిని చేయించాను. ఇదంతా కూడా బాందిని డిజైన్. లైట్ వెయిట్‌లో ఉంటుందండి. చాలా లైట్ వెయిట్‌లో ఉంటుంది. కాస్ట్ మాత్రం వెయిట్‌లో ఉంటుంది. పళ్ళు ప్యూర్ అజ్రక్ ప్రింటింగ్ పళ్ళు అండి. న్యాచురల్ కలర్స్ అజ్రక్ ప్రింట్ ఇది. అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్. చాలా బావుంది ఈ సారీ. ఇది మనం ఫస్ట్ టైమ్ ఏం కాదు. మీ అందరికీ తెలుసు కదా! ఎన్ని సార్లు సేల్ చేశామో కానీ, సేల్ చేసిన ప్రతి సారీ మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి మినిమమ్ 4 మంత్స్ అయితే పట్టేస్తుంది. సో, ఏం చేద్దాం తప్పట్లేదు. కానీ ఎప్పుడు చూపించినా కూడా ఎవర్ గ్రీన్ సేల్ అయితే ఉంది ఈ ఐటెమ్. ఇది టోటల్ లుక్ సారీ ఇది. సో, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 12,500. 12,500. సో, నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్ అనొచ్చు. లేదా స్నఫ్ అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే డార్క్ స్నఫ్ కలర్ అండి. సో, ఈ సేమ్ డిజైన్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రైస్. జస్ట్ కలర్ చేంజ్ అంతే. చూడండి చాలా బాగుంది ఈ సారీ కూడా. అండ్ పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ ప్యూర్ అజ్రక్ ప్రింట్ పళ్ళు, ప్యూర్ అజ్రక్ ప్రింట్ బ్లౌజ్. పెన్ చేత్తోనే చేస్తారు ఇవన్నీ కూడా. చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో, నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. బ్లాక్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఛాన్స్ ఇస్తే పెళ్ళిలో కూడా కట్టేస్తాం. మనం ఎవరు వదులుకోము. చాలా బాగా కట్టేస్తాం బ్లాక్ సారీని. పళ్ళు అజ్రక్ ప్రింట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. సేమ్ కాన్సెప్ట్ డిజైన్. బ్రైట్ కలర్, బ్యూటిఫుల్ కలర్. అండ్ పళ్ళు అజ్రక్ ప్రింట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చాలా వెరైటీగా ఇచ్చారు. చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో, ఇంకా సేమ్ కాన్సెప్ట్‌లోనే చూపిస్తున్నాను. ఆల్ ఓవర్ సారీ సేమ్ బాందిని, బోర్డర్‌కి బాందిని వస్తుంది. అండ్ అజ్రక్ ప్రింట్ పళ్ళు. అండ్ బ్లౌజ్. సో, ఇప్పటిదాకా ప్యూర్ సిల్క్‌లో బాందిని విత్ అజ్రక్ ప్రింట్ చూసారు. సో, ఇదొచ్చేసి ప్యూర్ కోటా వెరైటీ అండి. కోటా లవర్స్ ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది అయితే ఉన్నారు. ప్యూర్ కోటా మీద మనకి చికన్కారీ వర్క్ వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఫ్యాన్సీ లుక్‌తో చాలా బాగుంది సారీ అనేది. బోర్డర్ కూడా సింపుల్ అండ్ డీసెంట్ లుక్‌తో సారీని డిజైన్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి స్మాల్ ఎంబ్రాయిడింగ్ అనేది ఈ సారీలో వచ్చింది. బ్యూటిఫుల్ సారీ ఇది. అండ్ పళ్ళు చక్కటి పళ్ళు. కంప్లీట్ డిజైనర్ సారీ అండి. అండ్ బ్లౌజ్ సిల్క్ బ్లౌజ్ అనేది మనకి సారీలో వచ్చింది ఇలాగా.
సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి, ఈ సారీ ప్రైస్ 4400. అసలు ఏమన్నా ఉన్నాయా, ఒకదాని మించిన ఒక కలర్ అండి. అది మంచి కలర్ అనుకున్నాను లావెండర్, ఇది పిస్తా గ్రీన్ ఇంకా బాగుంది. సో సేమ్ కాన్సెప్ట్ బోర్డర్ అండి, సారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూషన్ అయింది. ఆల్ ఓవర్ సారీ స్మాల్ బుటా అనేది మనకి సారీలో వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి రానున్నది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇలా ఇటువంటి ఫ్యాన్సీ కాటన్ ఫీల్ ఉన్నది, స్కిన్కి హగ్గింగ్గా ఉన్నది కట్టుకుంటే మనం ఈ సారీ కట్టుకొని చక్కటి ఒక పార్టీకి కూడా వెళ్ళిపోవచ్చు. అటువంటి సారీ అనమాట ఇది, చాలా బాగుంది. పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్, సిల్క్ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడింగ్ వచ్చింది మనకి. ఇది బ్లౌజ్ అండి, ఎంత నీట్గా ఉందో చూడండి. బ్లౌజ్ కూడా చాలా క్లాసీ సారీ, ఇంకా బాగుంది కాదంటారా? మీకు కూడా ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. థర్డ్ కలరు లైట్ కలర్ అయ్యేటప్పటికి, లైట్ యాష్ కలర్ ఇది ఉండడం అయితే లైట్ యాష్ కలర్, కానీ నాకు తెలిసి మీకు ఒక క్రీమ్ బేస్లో కనిపిస్తుందేమో, బట్ లైట్ యాష్ కలర్ అండి. ఎంత బాగుందో ఈ సారీ కూడా, బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. పళ్ళు అండ్ ఈ శారీలో కూడా మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది, ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది. చాలా వెరైటీగా ఉంది సారీ. ఫోర్త్ కలర్ ఎలా ఉంది చెప్పండి? పింక్, ఎవరిమైనా వదులుకుంటామా? అందులోనూ పింక్ కలర్ అయ్యేటప్పటికి ఈ బోర్డర్, ప్రతి సారీలోనూ బోర్డర్ చాలా హైలైట్ అయ్యి, అంటే ఇందులో తీసుకున్న థ్రెడ్స్ కలర్ కాంబినేషన్ హైలైట్ అండి. ఏ సారీకి ఆ సారీ, అబ్బాయి సారీ వదిలితే ఎలాగా అన్నట్లుగా ప్రతి సారీలో కూడా ఎంబ్రాయిడరీ చాలా నీట్ ఫినిషింగ్తో చాలా డీసెంట్గా చికెన్ కారీ వర్క్ అనేది చేయించారు. చాలా బాగుంది ఈ సారీ కూడా. అండ్ పళ్ళు, కంటిన్యూషన్ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. సో సారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి, మీకు కూడా బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వెరైటీ మనకి ప్యూర్ ఫ్యాన్సీ అంటే బాందిని అండ్ అజ్రక్ కాబట్టి అది ఎవరికైనా నచ్చేస్తుంది, రన్నింగ్ కలర్. సో ఇది లేటెస్ట్గా వచ్చిన డిజైన్, ఫ్యాబ్రిక్ కోటా ఎప్పటి నుంచి ఉన్నదో, రానున్నది సమ్మర్ కాబట్టి చాలా క్లాసీగా ఉన్నాయి. మీకు ఎలా అనిపించాయి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh దగ్గరగా ఉన్నాము, 1 lakh మ్యాక్సిమం ఈ మంత్లో రీచ్ అయిపోతామని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.